నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వివాహితర బంధం ముందు 7 అడుగుల బంధం బలాదూర్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ప్రియుడు మోజులో పడి కొంతమంది భార్యలు తమ కాపురాలను ఆగమాగం చేసుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం క్షణికావేశంతో కట్టుకున్న భర్తను స్పాట్ పెడుతున్నారు. చివరకు కటకటాల పాలై కాపురాలను చిన్నాభిన్నం చేసుకోవడమే కాకుండా పిల్లలను అనాథలుగా చేస్తున్నారు. అసలు బంధం కంటే ఆ బంధమే గొప్పదా? ఎందుకు దానికే విలువనిస్తున్నారు? ఆడాళ్ళు, అసలు మీకేమైంది? భార్య, భర్త, పిల్లలు, చక్కని సంసారం అంతా హాయిగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ఎంట్రీతో ఆ సంసారాలు కాస్త రోడ్డున పడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మధ్య ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రియుడు మోజులో పడి భర్తను చంపడమే అన్ని ఘటనల్లో మోడస్ ఆపరేషన్. అంతేకాదు, అన్ని మర్డర్ కేసుల్లోనూ చివరకు నిందితులను పోలీసులు కట్కటాలోకి నెట్టారు. తాజాగా కాకినాడ జిల్లా సర్పవరంలోనూ భర్తను చంపేసింది ఓ భార్య. పైగా గుండెపోటుతో చనిపోయినట్లుగా డ్రామా ఆడి దొరికేసింది. ఇంతకీ ఆ కంత్రి ఇల్లాలు ఎవరు? చక్కగా చూసుకునే భర్త, ఏ లోటు లేని సంసారం, అయినా ఇంకేదో కావాలి. దీంతో ఆ దాంపత్యంలోకి మూడో వ్యక్తి ప్రవేశంతో కాపురాలు కూలిపోతున్నాయి. కాకినాడ జిల్లా సర్పవరంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగిందే. సర్పవరానికి చెందిన దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య రమాదేవి, 2 కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం దుర్గాప్రసాద్ హార్ట్కి స్టంట్ వేశారు. అప్పట్నుంచి ఆటో డ్రైవింగ్ మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. కానీ రమాదేవికి డబ్బంటే ఆశ చాలా ఎక్కువ. అసలే భర్త ఖాళీగా ఉంటున్నాడు. తనకి నచ్చిన లగ్జరీ లైఫ్ మిస్ అయ్యిందే. దాంతో ఇన్స్టాగ్రామ్లో బాపట్లకు చెందిన గోపిసాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమె కంటే చిన్నవాడైనప్పటికీ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త, పిల్లలను వదిలేసి గోపిసాయితో బైక్ మీద ఇష్టం వచ్చినట్టు తిరిగింది రమాదేవి. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని చెప్పాడు. తనకు నచ్చినట్లు ఉండాలంటే డబ్బు కావాలని నువ్వు తీసుకుని వస్తావా అని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ భర్త దుర్గాప్రసాద్ భార్య రమాదేవికి చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్తానని చెప్పాడు. దాంతో రమాదేవి భర్త మీద కోపం పెంచుకుంది. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి ప్లాన్ రెడీ చేసింది. మార్చి 13న బాపట్ల నుంచి గోపిసాయి 15 నిద్రమాత్రలు తీసుకుని రమాదేవికిచ్చాడు. దాన్ని రమాదేవి జ్యూస్లో కలిపి భర్తకిచ్చింది. దుర్గాప్రసాద్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత దిండుతో ముఖం మీద అదిమి పట్టి ఇద్దరూ ఊపిరాడకుండా చేశారు. తర్వాత గుండెపోటుగా అందరినీ నమ్మించింది భార్య రమాదేవి. అప్పటికే హార్ట్కి స్టంట్ వేశారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా నమ్మేశారు. అయితే రమాదేవి వ్యవహారంపై ముందు నుంచి బంధువులకు అనుమానం ఉంది. కానీ దుర్గాప్రసాద్కి గతంలోనే గుండెపోటు ఉండటంతో ఇక ఆమెను అనుమానించడం కరెక్ట్ కాదని అనుకున్నారంతా. అంతా హ్యాపీగా జరుగుతుందని రమాదేవి కూడా లోపల ఆనందపడింది. బయటకి ముభావంగా ఉన్నట్టు నటించేది. లోపల మాత్రం యథావిధిగా గోపిసాయితో చాటింగ్ చేయడం చేసేది. అలాగే కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరూ బయటికి వెళ్లేవారు. 2 నెలలుగా ఇదంతా బాగానే జరిగింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయ్యింది. రమాదేవి మరొకరితో సన్నిహితంగా ఉంటూ గోపిసాయిని పక్కన పెట్టింది. దాంతో గోపిసాయికి కోపం వచ్చింది. తననే పక్కన పెడుతుందని ఆమెను ఇరికించాలని అనుకున్నాడు. దుర్గాప్రసాద్ కూతురు మొబైల్ నంబర్కి ఆమె తండ్రిని ఎలా చంపింది, నిద్రమాత్రలు ఎక్కడ కొన్నది అన్నీ పూసగుచ్చినట్లు మెసేజ్లు పెట్టాడు. దానికి సంబంధించిన బిల్లులు కూడా వాట్సాప్ చేయడంతో వ్యవహారం బయటపడింది. దుర్గాప్రసాద్ కూతురు ఈ విషయాన్ని మిగతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో వ్యవహారం క్లారిటీ వచ్చింది. నా పేరు పుల్ల ప్రభుకుమార్ అండి. మా సత్వరం గ్రామం. నాకు బాబాయ్ అవుతారు పుల్ల దుర్గాప్రసాద్. మా పిన్ని ఎఫ్ఐఆర్ ఉందండి. మా పిన్నికి దాని ముందు రోజు ఎఫ్ఐఆర్ ఉన్న అతను స్లీపింగ్ పెరల్ తెచ్చేస్తే దాన్ని కరిపోతే జ్యూస్లో కలిపి ఇచ్చిందండి. ఇస్తే మార్నింగ్ లెక్కన్నని పిల్లో వేసి చంపేసిందండి మా పిన్ని. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మొత్తానికి ప్రియుడి మోజులో పడి రమాదేవి పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంది. భర్తని అతి కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది. అయితే రమాదేవికి పెళ్లికి ముందు కూడా వివాహితర సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భర్త వద్దు, ప్రియుడే ముద్దు అనుకుంటున్నారు కొంతమంది భార్యలు. ప్రియుడు మోజులో పడి పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చివరికి కట్టకట్టాల పాలై జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలిలోనూ ఓ భార్య విషయంలో ఇదే జరిగింది. భర్తను అత్యంత దారుణంగా చంపేసి డ్రామా ఆడింది. కానీ అది పెద్దగా రక్తి కట్టకపోవడంతో పోలీసులకు దొరికిపోయింది. భీమిలిలో వివాహితర బంధం పెట్టుకున్న భార్యను నిలదీశాడు భర్త. అదే అతని పాలిట శాపమయ్యింది. నిలదీసిన భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది భార్య.
పైగా భర్త ఆరోగ్యం బాగోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు అని డ్రామాలాడింది. కొన ఊపిరితో ఉన్న భర్తను వైద్యం కోసం హాస్పిటల్కు తీసుకువెళ్లి బంధువులను వైద్యులను నమ్మించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లకు చెందిన నాగమణికి వలందపేటకు చెందిన బోర సూరితాతతో 8 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. వలందపేటలో ఇద్దరు కాపురం పెట్టారు. భర్త సూరితాత తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. భార్య నాగమణి స్థానికంగా ఓ న్యూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ నిలదీసేవాడు భర్త. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి ఊపిరి తీసేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో నాగమణి డ్రామాకు బ్రేక్ పడింది. తానే చున్నీతో బిగించి సూరితాతను హతమార్చాను అని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఈ హత్యలో నాగమణి ఒక్కదాని పాత్రుందా లేక ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భర్తను అత్యంత దారుణంగా చంపేసి డ్రామాలాడిన నాగమణిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియుడు మోజులో పడి భర్తను చంపేసింది. కానీ అంతకు ముందే ఆ ఇల్లాలు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. భర్తను చంపేసే ముందే అతనికి ఏకంగా 3 కోట్ల రూపాయల బీమా చేయించిందంటే ఆ కిలాడి లేడీ తెలివితేటలను ఏమనుకోవాలి. పైగా భర్తను సుపారీ కిల్లర్స్తో హత్య చేయించి ఆ ఇల్లాలు దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అలాంటి ఖతర్నాక్ వైఫ్ గురించి తెలుసుకున్న పోలీసులు ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావంటూ షాక్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు సాయిని కుమార్, ఆయన భార్య భారతి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ వారి స్వస్థలం. ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఇంతలో భార్య భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం నుంచి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త సాయిని కుమార్కు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త కుమార్పై కక్ష కట్టింది భార్య భారతి. అతన్ని హత్య చేయించాలని డిసైడ్ అయ్యింది. దీనికోసం ప్రియుడు సురేందర్తో కలిసి పథకం వేసింది. వారు సాయిని కుమార్ పేరిట ఏడాది క్రితం 3 కోట్ల మేర జీవిత బీమా పాలసీలు చేయించారు. గతంలో డబ్బుల విషయంలో సాయిని కుమార్కు రామ్ మల్లేష్ అనే వ్యక్తికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో కుమార్ను అడ్డు తొలగించుకునేందుకు మల్లేష్ను సంప్రదించారు. 10 లక్షలు ఇచ్చేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్లో 2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. మల్లేష్ తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్తో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడు. ఇద్దరు కలిసి మే 22న మద్యం తాగుదామంటూ సాయిని కుమార్ను సమీపంలోని ముల్కల్ల గ్రామ శివారుకు తీసుకెళ్లారు. సాయిని కుమార్ మద్యం మత్తులో ఉండగా ఇనుప సుత్తితో తలపై మోది హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సాయి కుమార్ మృతదేహాన్ని ఆయన బైక్ను రోడ్డుపై పెట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని కుమార్ది హత్యగా గుర్తించారు. నిందితులు రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన సొత్తి 25,000 నగదు, ఓ ద్విచక్ర వాహనం, ఎల్ఐసి ఎండోమెంట్, జీవన్ లాభ్, జనరల్ బీమా పాలసీలు, ఎస్ఐబి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 1 షాట్ 2 బర్డ్స్ అని ఆలోచించింది భారతి. మొగుణ్ణి చంపేస్తే బీమా డబ్బులు కూడా వస్తాయని వేసిన కన్నింగ్ స్కెచ్ కాస్త బెడిసి కొట్టి కటకటాల పాలకింది. పతి పత్ని ఔర్ ఓ ఈ కాన్సెప్ట్తో కాపురాల్లో కల్లోలం రేగుతోంది. చివరికి అందులో భర్తే సమితిగా మారుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. పైగా భీమా డబ్బుల కోసం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ ఆ కంత్రి ఇల్లాలి స్కెచ్ని పోలీసులు పసిగట్టారు. ప్రియుడితో సహా ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మర్కల్కు చెందిన కంచర్ల రేణుక, కంచర్ల రాజయ్య భార్యాభర్తలు. రాజయ్యకు 2 భార్యలు ఉండగా కంచర్ల రేణుక రెండో భార్య. మొదటి భార్య రాజయ్యతో దూరంగా ఉంటోంది. రేణుకతో పాటు రాజయ్య మర్కల్లో ఉంటున్నారు. మే 22న రాజయ్య ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం తన భర్త మృతి చెందినట్లు రేణుక సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులకు ఎన్నో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. సాంకేతిక ఆధారాలు పరిశీలించడంతో భార్య రేణుక ఎవరితోనో పదే పదే ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. ఆ సంబంధంపై ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు రేణుక, ఆమె ప్రియుడు గంగాశేఖర్ బాగోతం బయటపడింది. దీంతో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు.
రేణుక గంగాశేఖర్ మధ్య గత 4 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న రాజయ్య అడ్డు తొలగించి ఆయన పేరుపై ఉన్న బీమా సొమ్ము కాజేసేందుకు పన్నాగం పన్నే రాజయ్యను హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మే 21న గంగాశేఖర్ రాజయ్యను మాట్లాడుకుందామంటూ గాంధారికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న రాజయ్యను తిరుమన్పల్లి శివార్లోకి తీసుకొచ్చి ఐరన్ రాడ్డుతో తలపై గట్టిగా కొట్టి చంపాడు. రాజయ్యపై ₹1 కోటి పైగా ఉన్న బీమా సొమ్మును కాజేయాలని హత్యను కాస్త రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి జారుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, మొబైల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అరకల్ గ్రామానికి చెందిన కంచెల రేఖ తన భర్త రాజయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుందని చెప్పి పోయి రిటర్న్ వస్తుంటే బైక్ అదుపు తప్పి కింద పడి చనిపోయిందని ఫిర్యాదు చేసినారు. దాంట్లో దానికి సంబంధించి 304A ఫ్యాటల్ యాక్సిడెంట్గా సెల్ఫ్ యాక్సిడెంట్గా కేసు రిజిస్టర్ చేసింది. కంచెల రాజయ్య భార్యకు రేణుకకు గత 4-5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి అతను తొలగించాలనే ఉద్దేశం, మరియు అదేవిధంగా వీళ్ళు అతనికి ఇన్సూరెన్స్ ఉన్నది, ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండటం వలన అతన్ని చంపేసి వాళ్ళకున్న అక్రమ సంబంధాన్ని తొలగించి కలిసి ఉండటానికి ప్లస్ ఆ ఇన్సూరెన్స్కి వచ్చిన పైసలను తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఇద్దరు కూడా భర్తను చంపేస్తే హాయిగా ప్రియుడితో కలిసి ఉండవచ్చు, బీమా సొమ్ము కూడా వస్తుందని గట్టిగానే రేణుక ప్లాన్ చేసింది. కానీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఊచలు లెక్కించాల్సిన దుస్థితి దాపురించింది. ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే అంటే ఇదే కావచ్చు. ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. రాజస్థాన్లో మొగుడుపై కోపంతో అతని కుటుంబాన్ని బలి తీసుకుంది మొదటి భార్య. కొడుకు కూతురుతో కలిసి ఘాతుకానికి పాల్పడింది. పైగా ఆ సామూహిక హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగలేదు. ఆ మాజీ ఇల్లాలు భర్త పోయాడని తెలిసి గుండెలు బాదుకుంటూ డ్రామా షురూ చేసింది. సీన్ కట్ చేస్తే పోలీసుల దర్యాప్తులో అమ్మగారి భాగోతం అంతా బయటపెట్టారు. కపట నాటకాన్ని పసిగట్టి కట్టకటాల్లోకి నెట్టారు. ఇక్కడ చూడండి, రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. ఈ కారులో ఉన్న 3 సజీవ దహనమయ్యారు. రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలోని హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తొలుత పోలీసులు స్థానికుల తరహాలోనే దీన్ని ప్రమాదంగానే భావించారు. కానీ దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పొలాల్లో కత్తిగాట్లతో మరో మృతదేహం పడి ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి, ఆయన రెండో భార్య, మేనకోడలుగా గుర్తించారు. అయితే పోలీసుల దర్యాప్తు క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రామ్ సింగ్, సునీతకు 2005లో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. అయితే సునీతకు ఇష్టం లేకుండా రామ్ సింగ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. హత్య జరిగే కంటే ఒకరోజు ముందు కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో కుమార్తె సరిత, మైనర్ కుమారుడితో కలిసి రామ్ సింగ్ ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ చేసింది. తమ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని భావించిన సునీత ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్ సింగ్ పై కొడుకు, కూతురి సాయంతో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను కారులో ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత, ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుని కూడా అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించింది సునీత. తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. పైగా భర్త చనిపోయాడు అని ఎక్కడలేని బాధతో గుండెలు బాదుకుంటూ రోధించింది. పోలీసుల ముందు డ్రామా రక్తి కట్టించింది. పాపం, ఆ పోలీసులు కూడా నిజమేనేమోనని నమ్మారు. సీన్ కట్ చేస్తే పలు సాంకేతిక ఆధారాల ద్వారా హత్య చేసింది ఆమెనని దర్యాప్తులో గుర్తించారు.